అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు? శివుడికి బిల్వపత్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం? ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏంటి? స్కంద పురాణంలో, పద్మ పురాణంలో శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారో నేను చెప్తా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. పార్వతీదేవి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏం జరుగుతుంది అని అడగగా శివుడు ఒక చిన్ని కథను పార్వతికి చెప్తాడు. ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు. రోజు అడవికి వెళ్ళి జంతువులని చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు. ఒక రోజు ఒక జంతువు కూడా కనిపించదు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగాడికి ఒక నీటి కొలను కనిపిస్తుంది. ఈ కొలనులో నీరు త్రాగడానికి ఏదో ఒక జంతువు వస్తుందని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు వేటగాడు. రాత్రి కావడంతో చలికి వణుకుతూ శివ శివ అని తన ఊతపదం అనుకుంటూ ఉంటాడు. చెట్టుపై నుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు, కొమ్ములను తెంపి కిందికి పడేస్తూ ఎదురు చూస్తాడు. ఈ లోపు ఒక ఆడ జింక వచ్చింది. జింక వైపు బాణం ఎక్కుపెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది. తనని చంపకుండా విడిచిపెట్టమని, ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు. రాత్రి నిద్ర మానేసుకొని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది. దాని మీద విల్లు ఎక్కుపెట్టేసరికి నా ఒంట్లో మాంసం అస్సలు లేదు, నేను చాలా బలహీనంగా ఉన్నాను, నన్ను చంపినా మీకు ఉపయోగపడను, నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను, నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడుగుతుంది. మళ్ళీ వేటగాడు మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు. అర్ధరాత్రి అయింది. ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకొక జింక కనిపించి దానిని చంపేద్దామని ప్రయత్నిస్తుండగా ఆ జింక, ఓ స్వామి, నేను గర్భంతో ఉన్నాను, నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాటిస్తుంది. తల్లి ఆవేదన చూసి తనని కూడా వదిలేస్తాడు. చివరిగా ఒక మగ జింక వచ్చి ఇటువైపు ఆడ జింకలు వచ్చాయా అని అడుగుతుంది. వచ్చారు, కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు మీరంతా అని అడగగా నేను హిరణ్యాక్షుడిని, ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంభ. అసలు కథ ఏంటంటే శివుడి పూజని మధ్యలో ఆపేసి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది. మా కామవాచక శిక్షగా జింకలుగా పుట్టామని, వేటగాని విల్లు చేస్తే చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్పింది. నిన్న నా భార్యని బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీ ఆహారం అవుతాను అని వెళ్ళిపోయింది. మాట ఇచ్చినట్టే ఆ 4 జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు అని వేటగాడిని బ్రతిమలాడతాయి. వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది. ఇచ్చిన మాట కోసం, పక్కవారిని బ్రతికించడం కోసం చావుకి సిద్ధమయ్యారు, మీరు వెళ్ళిపోయి సంతోషంగా ఉండండి అని చెప్తాడు. అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోకపు ప్రాప్తి కల్పిస్తున్న జింకలని దీవించి, మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని, ఆ నక్షత్రాలను కలిపితే మృగాశిర అనే జోడియాక్ సైన్ ఏర్పడుతుందని చెప్తారు. అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు. ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు, నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు, బిలవట్రి, ఆ చెట్టు కింద స్వయంభు శివలింగం వెలిసి మరుగున పడిపోయింది. నీకు తెలియకుండానే రాత్రిరంతా ఏమి తినకుండా శివ శివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగంపై పడేటట్టు చేస్తావు అని శివునిచ్చే శపించబడిన ఆ జింకలకి కూడా నీ దయ వల్ల శాప విమోచనం కలిగింది అని చెప్పారు. ఈ కథను శివుడు పార్వతీదేవికి చెప్పి, తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని. ఆ 3 ముక్కలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు స్వరూపాలని చెప్పాడు. నేను క్షీరసాగర మదనంలో వచ్చిన ఆలాహలాన్ని తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిలవ ఆకులు పసరుని తాగి మంట రాకుండా ఆపాను. అందుకే ఈ మారేడు ఆకులు అంటే నాకు ఇష్టమని చెప్పాడు. మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా లైఫ్ లెసన్స్ లాగా అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నది జరగకపోయినా పేషెన్స్తో ఎలా ఉండాలి అని వేటగాడు నేర్పించాడు. ఇచ్చిన మాట తప్పకూడదు అని జింకలు నేర్పించాయి. ఈ శివరాత్రికి మీరు కూడా ఫాస్టింగ్ అండ్ జాగరణ చేసి మీ సరౌండింగ్స్లో ఒక స్పిరిచువల్ ట్రాన్స్ని తీసుకురండి.
అది ఒక పాజిటివ్ ఆరా క్రియేట్ చేసి మీ మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది.